శ్రీకాకుళం జిల్లా అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన జిల్లా. ఈ జిల్లాలో యువత ఎక్కువ. ఈ యువత ఎక్కువ మూలాన ప్రతి యువత కూడా ఉద్యోగ ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే ఈ నేపథ్యంలో ఈ వలసల ప్రక్రియలో కొందరైతే ఈ యువతను టార్గెట్ చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా లక్షల్లో అయితే దోపిడీ చేస్తున్నటువంటి వైనం అయితే ఉంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగినటువంటి ఘటన మరొక ముందే కోటబొమ్మాలి మండలంలో అయితే పెద్ద ఎత్తున యువత అయితే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారనే నెపంతో అయితే రోడ్డును పడ్డారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కొంతమంది యువత అయితే మన దగ్గర ఉన్నారు, మేము ఉద్యోగాల కోసం డబ్బులు కట్టాము, మా పరిస్థితి ఏంటన్నట్టుగా కూడా రోడ్డును పడ్డామన్నట్టుగా కూడా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం పోలీస్ స్టేషన్ వద్ద అయితే పెద్ద ఎత్తున అయితే యువత అనేది నిల్చుని ఉన్నారు. వారి మాటల్లోనే ఎలా మోసపోయారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తమ్ముడు, ఈరోజు దేనికి వచ్చారు ఇక్కడికి, ఏంటి పరిస్థితి? ఇదే జాబ్ ఇప్పిస్తామనేసి మా దగ్గర అమౌంట్ అనేది తీసుకున్నారు. తీరా మాస్కి అది ఫేక్ గేమ్ అని మాకు తెలిసింది. మేము 50,000 కట్టామండి. మా అక్కని ముందు సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఉంది, వాళ్ళు 2,50,000 కట్టారు. అక్కడ కొంతమంది యువకులు వెళ్ళారనమాట ఢిల్లీ స్టాంపింగ్ అని, పాస్పోర్ట్ స్టాంపింగ్ అని ఢిల్లీ కొంతమంది యువకులు వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఫేక్ గేమ్ అని తెలిసింది. వాళ్ళకి ఫేక్ గేమ్ అని తెలిసి కన్నా మా ఇట్లీ గ్రూప్లోనే వాళ్ళు మెసేజ్ చేశారు, ఇది ఫేక్ గేము అని మెసేజ్ చేశారు. మేము వెంటనే 3 భాస్కర్ అనే వ్యక్తికి మేము అడిగాం, ఇది ఫేక్ గేమ్ అంట కదా, మా అమౌంట్ ఎప్పుడు మీరు సెట్ చేస్తారంటే, ఈ 3 భాస్కర్ అనే వ్యక్తి ఎవరు? అది ఏజెంట్ అవుట్ ఆఫ్ పంపిస్తాడు అనమాట. ఇలా ఫేక్ గేమ్ అయింది, మా అమౌంట్ తేల్చాడంటే, ఈ అమౌంట్ నా దగ్గర లేవు, మొత్తం అమౌంట్ మేము క్లయింట్కి కట్టాము, మా దగ్గర అమౌంట్ లేదు అని అన్నారు. ఆ ప్రూఫ్ చూపించమంటే ఆ ప్రూఫ్ కూడా చూపించలేదు. మేము ఎవరో చెప్పుకొని ఏం చేయలేదు కూడా మాకు అర్థం కావలేదు. అయితే మీరు ఎంత కట్టారు? మేమైతే మాది ఎట్లే థర్డ్ బ్యాచ్, మేము 50,000 కట్టాము. సెకండ్ బ్యాచ్ వాళ్ళైతే 21 నెంబర్స్, వాళ్ళు 2,50,000 కట్టారు. మాది థర్డ్ బ్యాచ్, మేము 60 మంది, మేము 60 మంది కూడా 50,000 కట్టడం జరిగింది. అంటే ఒకేసారి ఎంత పెద్ద మొత్తం ఎత్తున కోటబొమ్మాలిలో మీరు అందరూ చేరుకున్నారు కదా, ఒకేసారి రావడానికి గల కారణం ఏంటి? ఒకేసారి మేము మోసపోయామని మీరు ఎలా గ్రహించుకున్నారు? గ్రూప్లో మెసేజ్ చేశారు, భాస్కర్ అనే వ్యక్తి గ్రూప్లో మెసేజ్ చేశారు అనమాట. ఆ డబ్బులు తీసుకొని వేరే క్లయింట్ పరారు అయిపోయారు, ఇది ఫేక్ గేమ్, నేను 2-3 డేస్లో మీ అమౌంట్ మీకు వాపస్ చేస్తామనేసి 2 డేస్ బ్యాక్ మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడేమొచ్చి అడుగుతుంటే నా దగ్గర డబ్బులు లేవు, నాకు చంపేయండి కానీ మేమైతే డబ్బులు ఇవ్వలేము అనేసి ఇప్పుడు అతను రెడీ అయిపోయాడు అలా చెప్పడానికి. ఇటలీలో ఏం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మీ అందరికి నమ్మబలికాడు ఆయన? మ్యానుఫ్యాక్చరింగ్. ఏ ఉద్యోగాల కోసం మీరు దరఖాస్తు చేసుకున్నారు? అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పారు, అంటే ఓయిన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అని అలా అని చెప్తే మేము అగ్రీ అయ్యాము. అంటే ముందుగా ఎలాగ 50,000 కట్టారు? అంటే అది ప్రాసెస్ అవుతుంటుంది, మీరు ముందుకంటే అమౌంట్ పే చేయాలి, 50,000 అంటే పే చేసాము. పే చేస్తే ప్రాసెస్లో ఉంటుందని తెలిస్తే మన ఫస్ట్ బ్యాచ్ అనేది వెళ్ళింది అనమాట. ఫస్ట్ బ్యాచ్ వెళ్తే ఇలా రిజల్ట్ వచ్చింది, ఇది ఫేక్ గేమ్ అనేసి. అప్పుడు అతనే పెట్టాడు ఇది ఫేక్ గేమ్ అనేసి, మీ అమౌంట్ కూడా మీకు ఇచ్చేస్తాం అన్నారు. తీరా మూసి అడిగేటప్పటికి అందరూ వచ్చి అడిగేటప్పటికి పెద్ద మొత్తంలో వచ్చి అడిగాము, పోలీస్ స్టేషన్లో వచ్చి వెళ్ళిపోయాడు అనమాట. సుమారు ఎంతమంది వచ్చారు మీరు ఇప్పుడు ఇక్కడికి? మేము ఇక్కడ ఒక 50 మంది వచ్చి ఉంటాం సార్. 50 మంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అంటే మీ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ కలిపి సుమారు ఈ ఇన్స్టిట్యూట్కి ఎంత కట్టి ఉంటారు? మా థర్డ్ బ్యాచ్ మొత్తం 32 లక్షలు కట్టాం సార్, అంటే 62 మంది. ఆ ఫస్ట్ బ్యాచ్ 21 మంది అంటే వాళ్ళు ఒక 30 లక్షలు కట్టి ఉంటారు. మొత్తం దగ్గర కోటి దగ్గరలో కట్టి ఉంటారు సార్ మొత్తం. ఇంకా ఫస్ట్ బ్యాచ్ కూడా ఉంది కాబట్టి మొత్తం కోటి దగ్గరలో ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకొంతమంది వ్యక్తులు అయితే మన దగ్గర ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తమ్ముడు, మీరు దేనికి అప్లై చేశారు? మేము అంతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం. అందరికీ మ్యాక్సిమం అందరూ కడుతున్నారు కదా అనేసి మళ్ళీ అడిగేసరికి ఓకేలా మళ్ళీ ఇది అవుతాం అనేసి మేము కూడా ముందు మెడికల్ పెట్టారు. మెడికల్ అయిన వెంటనే 50,000 కట్టాలని చెప్పారు. మెడికల్ అయిన వెంటనే మళ్ళీ 50,000 తీసుకున్నారు. మళ్ళీ ఈ మధ్యన ఢిల్లీ అవి పంపిస్తాము ఉంటుంది అనేసి అన్నారు. ఈలో ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్ళడం వల్ల ఇదంతా ఫేక్ గేమ్ అని తెలిసింది. ఆ తేలడం వల్ల ఇప్పుడు ఇదంతా ఇక్కడ
ఇదయ్యాం. తర్వాత డబ్బులు అడిగితే ఓకే కడతాను అది ఇది అన్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు కలిస్తే ఇప్పుడు ఏమంటే డబ్బులు కట్టలేను, మీరు ఏం చేసినా మరి నేను కట్టలేను అది ఇది అని చెప్పారు. అందరూ ఊరు తీసుకెళ్దాం, ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఏదో సెటిల్మెంట్ చేద్దామని అనుకునేసరికి అతను తీరా చూసేసరికి బండి మీద పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుడిపోయారు. ఇప్పుడు వాళ్ళు బయటికి రావట్లేదు, మాకు మాట్లాడనివ్వట్లేదు. పెద్ద మనుషులు వస్తే ఏదైనా మాట్లాడదాం తేలద్దాం అని అంటున్నారు. దానివల్ల ఇప్పుడు బయట ఉండవలసి వచ్చింది. అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు అతను వాట్సాప్ గ్రూప్లో ఏమని మెసేజ్ పెట్టాడు? వాట్సాప్ గ్రూప్లో అంటే ఫస్ట్ మంచి గేము, అమౌంట్ బాగానే వస్తుంది, 1,00,000 పైన వస్తుంది, అంతా బాగుంటుంది, ఎవరైనా ఇబ్బంది పడాల్సిన లేదు, ఏదైనా జరిగితే నేను షూరిటీగా ఉంటాను, కానీ దీనికి మాత్రం గ్యారంటీగా వెళ్ళొచ్చు అది ఇదని పెట్టారు. అవన్నీ ఓకే అది ఇదని తర్వాత మళ్ళీ అతనే పెట్టారు, ఇట్లీ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇదంతా ఫేక్ గేము, నేను డబ్బులు అయితే పే చేస్తాను, మీ అందరికీ షూరిటీ ఉన్నాను కాబట్టి 4-5 రోజుల్లో మీకు చేస్తానని అన్నారు. ఇప్పుడు శ్రీరామ సూత్రికి ఇలా స్టేషన్లో ఉన్నారు. దానికోసం ఏదైనా మాట్లాడదామనేసి అందరం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది పూర్తిగా మీరు మోసపోయారని ఒక ఫైనల్కి వచ్చేసారా మీరు? ఇది అంతే కదండి, మోసపోయాం. మరి వీళ్ళని నమ్మి మొత్తం మోసపోయాం కదా. ఇంట్లో అప్పులు చేసుకొని తల్లిదండ్రులు అప్పులు చేసి ఎక్కడిక్కడ పిల్లలకి వదిలేసి ఎక్కడికి వెళ్దాం అనేసే కదా అమౌంట్ కట్టాం. ఇప్పుడు ఏది లేకుండా ఇంట్లో అందరినీ ఇబ్బందుల్లో పెట్టాం కదా. అంటే ఇది తరచూ ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే చాలా వరకు జరుగుతూ ఉంటాయి కదా. అంటే డబ్బులు తీసుకుని ఇట్లా గేమ్స్ మోసం చేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు కూడా మన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తులే అక్కడికి వెళ్ళిపోయి మేము ఇలా దీనావస్థలో పడిపోతున్నాం అని చెప్పేసి చాలా వీడియోలు కూడా ఉంటాయి. అంటే చాలా దారుణమైన పరిస్థితులు. మీరు అవన్నీ చూసి కూడా మరి ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లను ఎలాగా మీరు నమ్ముతున్నారు? అంటే ఇంతకు ముందు మా ఊర్లో చాలా మంది అతని దగ్గరే పెట్టారు, చాలా మంది వెళ్ళి వచ్చారు. ఇప్పుడు అబ్బాయి అన్నారు ఇంత ముందు వెళ్ళి వచ్చారు దుబాయ్ వెళ్ళి. ఆ విధంగా మా ఊరిలే కదా ఇంకా అందరూ కొడుతున్నారు. ఫస్ట్ సెకండ్ బ్యాచ్ కూడా ఇది అయింది కదా, ఢిల్లీ దాకా వెళ్తున్నారు కదా, మందు కూడా సక్సెస్ అవుద్దేమో అన్న దీనిలో ప్రాసెస్లో మేము కూడా మాట్లాడి కట్టడం జరిగింది. ఇప్పుడు సుమారు ఏ ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు బాధితులు? ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఈ లోకల్లోనే, కొత్తపేట, నర్సాపురం, సంతబొమ్మాలి, బోలుభద్ర, తర్వాత ఇచ్చాపురం, బెలంరా, ఇవన్నీ మొత్తం ఇంచుమించు ఒక 10-15 ఊర్ల దాకా వచ్చి ఉంటాయి. తాజాగా జరిగినటువంటి ఈ సంఘటన ఆధారంగా మనం తీసుకుంటే కనుక పెద్ద ఎత్తునే యువత మోసపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. అటు ఇచ్చాపురం తేలికుంచిలో మొదలైనటువంటి ఈ సంఘటన నేడు కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో ఆలస్యంగానే వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. సుమారు 50 నుంచి 70 మంది అయితే ఇక్కడ బాధితులైతే పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని రోజుల క్రిందట ఒక గేమ్ ఫెయిల్ అయింది, ఈ గేమ్ వల్ల మీరు మనం అందరం మోసపోయాము, ఈ మోసపోయిన ఘటనలో డబ్బులైతే మీకు నేను హామీగా ఉంటానని చెప్పి ఒక మెసేజ్ అనేది ఒక ఇటలీ గ్రూప్ అనే క్రియేట్ చేసిన ఈ మోడి భాస్కర్ అనే వ్యక్తి ఇటలీ గ్రూప్లో ఒకటి మెసేజ్ పాస్ చేశాడు. ఆ పాస్ చేసిన నేపథ్యంలో బాధితులు అయితే ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. ఏంటి మేము మోసపోవడం ఏంటి, ఒక్కొక్కళ్ళం 2,50,000 50,000 కట్టున్నామని చెప్పేసి ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో అతన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే మీ డబ్బులకి అయితే మేము హామీ అన్నట్టుగా చెప్తూనే సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత అతనంతటికి అతనే ఒకసారి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు కనబడుతూ ఉంది. అంటే పెద్ద ఎత్తున ఈరోజు సుమారు 1 కోటి రూపాయల వరకు ఈ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసినటువంటి ఘటన అయితే శ్రీకాకుళం జిల్లాలో అయితే వెలుగు చూసిందనే చెప్పాలి. చాలా వరకు యువత అయితే బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కారుణ్యమైన పరిస్థితుల్లో ఉండి వీడియో కాల్ చేసి మేము ఇక్కడ ఇరుక్కుపోయామని చెప్పేసి ప్రభుత్వాలు వేడుకుంటున్న తరుణంలో కొంతమంది యువత అయితే ఈ ఉద్యోగ వేటలో కొందరికి ఇలాగా బానిసలాగా మారిపోతూ ఇరుక్కుపోయినటువంటి ఘటన అయితే వెలుగు చూసింది. సో ఈ యువత అయితే ఫైనల్గా ఏం చెప్తున్నారంటే మాకు డబ్బులు వచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము, వారి నుంచి మాకు డబ్బులు కావాలి, బయట ప్రాంతాలకు పంపించకపోయినా పర్లేదు కానీ మేము కట్టిన డబ్బులు మాకు వస్తే చాలంటూ కూడా బాధితులు అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు చోటు చేసుకుంది. సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.